పరిస్థితి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. తలలు పగలగొట్టారు వైసీపీ నేతలని ఫిర్యాదు చేస్తున్నారు టీడీపీ నాయకులు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అక్కడ భయం వాతావరణం కనిపిస్తోంది. దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పల్నాడు జిల్లాలో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మహిళలకు కూడా గాయాలయ్యాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరికొకరు దాడి చేసుకోవడంతో పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, ఏంటి అక్కడ ఉద్రిక్త పరిస్థితికి కారణం ఏంటి? ఏం జరుగుతోంది? ఏదైతే మొదటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవలనే మాత్రం ఆగని పరిస్థితి. ఇక్కడ పోలింగ్ ఏజెంట్ వద్ద మొదలైనటువంటి వివాదం వైసీపీ టీడీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, దాడులకు దారితీసినటువంటి పరిస్థితి. ఈ దాడిలో టీడీపీ వైసీపీ వర్గాలు రెండు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలింగ్ ఏజెంట్ కు సంబంధించి ఆ గ్రామంలో రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో వివాదం మొదలైంది. ఈ వివాదం కాస్త రెండు అటువైపు ఇటువైపు వైసీపీ టీడీపీ వైపు కార్యకర్తలు ఒకసారిగా రావడం జరిగింది. మొదట వైసీపీ నాయకులు అలాగనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని మీద దాడి చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వెంటనే అక్కడ టీడీపీ వాళ్ళు కూడా ప్రతి దాడికి దిగారు. ఈ దాడిలో రెండు కార్లు కూడా అద్దాలు కూడా పగలగొట్టారు. అలాగనే ఒక వైసీపీకి సంబంధించినటువంటి నేతకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఒక్కసారిగా ఏదైతే పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎంత జరిగినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా మొదటగానే ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొనడంతో పోలీసులు మరింత దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం రెంటచింతల మండలం రెంటాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిగేలాగా ఆ భారీ స్థాయిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగనే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మరింత అదనంగా భద్రత పెంచారు. అలాగనే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణం ఏంటి? కొంతమంది మహిళలకు కూడా ఈ గొడవలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. సచిన్, ఇది రెంటచింతల మండలం అనేది అక్కడ కొంచెం ఫ్యాక్షన్ ఏరియా ఉంది. అలాగనే అక్కడ కొంత మొదటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఎన్నికల ముందు నుంచి కూడా ఏదైతే ఈ పోలింగ్ కి ముందు కూడా 2-3 ఘటనలు చోటు చేసుకున్నాయి. రెంటచింతల రెంటాల్లో కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అనే ఉద్దేశం అనేది ఇక్కడ నేతల్లో స్పష్టంగా కనిపించింది. ఆధిపత్యం కోసం జరిగినటువంటి ఏదైతే ఆ వివాదంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. అదనపు బలగాలను కూడా తెప్పించినప్పటికీ కూడా ఒక్కసారిగా సడన్ గా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పాటు మహిళలకు సంబంధించి గ్రామంలో జరగడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో అక్కడ ఏం జరుగుతుందనే క్రమంలో భారీ స్థాయిలో అక్కడికి వైసీపీకి సంబంధించి కావచ్చు టీడీపీ కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగనే వీళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకోవడంతో